నటుడు శివాజీకి నోటీసులు జారీ చేసిన రాష్ట్ర మహిళా కమిషన్. హీరోయిన్ల డ్రెస్సింగ్ పై వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన కామెంట్లను ఖండించిన సెలబ్రిటీలు. సినీ నటుడు శివాజీకి రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. దండోర సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ కు డ్రెస్సింగ్ పై ఆయన చేసిన కామెంట్లకు పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకుంది. శివాజీ వ్యాఖ్యలను పలువురు సినీ నటులు ఖండించారు. ఇక శివాజీ వీడియో ఉంది మన దగ్గర. నన్ను క్షమించండి, ఆ మాట అందరిని ఉద్దేశించి కాదని చెప్పేసి శివాజీ నటుడు అంటున్నాడు. ఫస్ట్ మాట్లాడిన తర్వాత వీడియో ఉన్నట్టునే వివరణ ఇచ్చే ప్రయత్నం చేసిండు. ఏం మాట్లాడింది ఒకసారి. నువ్వు అది ఫుల్ ఉంది, నువ్వు పెట్టు. పైకే ఉండగా నేను ఒక్క నిమిషం. ఒకసారి ఈయన మాట లేనోరి ఏమంటున్నాడా. అమ్మాయిలు హీరోయిన్లు బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనూ మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదు. ఈయన భాష చూడు, సామాన్లు అట. ఏం సామాన్లు? అవి వేసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ దేత్రముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనే అనాలనిపిస్తుంది. ఈయన ఎంత ఎంత దుర్మార్గంగా ఆడోళ్ళను చూసే చూపు, అది ఆయన ఇన్నర్ ఫీలింగ్. లోపల అనలేము అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగింది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది, ఒక సావిత్రమ్మ కానీ ఒక సౌందర్య కానీ. అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది, రష్మిక, చాలామంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా, ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. నేనే వాళ్ళ కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు, మాకు స్త్రీ స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది అదృష్టం. ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు. మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన దేశ భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది. అందులో ప్రపంచ వేదికల మీదైనా సరే చీర కట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదా ఎట్లా మాట్లాడుతుండో, ఎంత అహంకారం, ఎంత ఆధిపత్యం, పురుషాధిపత్యంతో మాట్లాడుతుండో, పితృస్వామ్యంతో మాట్లాడుతున్నాడో. ఒకసారి కామెంట్లలో పెట్టండి. ఈయన వ్యాఖ్యల్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఒకప్పుడు చాలా బాగుండే అంట, ఈ లెవెలు వైష్ణవి అంట, ఇప్పుడు కూడా బాగుంటాయి. మీరు చూడాలి, కాకపోతే మీరు చూస్తలేరు. ఒకసారి ఈ శివాజీ వ్యాఖ్యల్ని ఎట్లా చూస్తున్నారు అనేది కింద కామెంట్లలో తెలియజేయండి. మీరు శివాజీ వ్యాఖ్యల్ని ఎట్లా చూస్తున్నారు? అయితే ఈయన చెప్పే దాన్ని కొంత గౌరవంగా చెప్పాలి, కించపరుస్తూ చెప్పొద్దు. నువ్వు ఇట్లా ఉండండి అమ్మా, ఇది పద్ధతి అమ్మా, ఇట్లా అని చెప్పేది ఉంటే నువ్వు కించపరుస్తూ, అట్లా అవమానపరుస్తూ కించపరుస్తూ కాదు చెప్పేది, గౌరవంగా చెప్పాలి, చెప్పేటి పద్ధతి రెస్పెక్ట్గా చెప్పాలి. కానీ నువ్వు సామాన్లు, ఏం భాష అది? అంతమంది మహిళల్ని పక్కన పెట్టుకొని అందరు అట్నే ఉంటారా? అయినా భాష ఏం భాష? రెస్పెక్ట్గా మాట్లాడాలి కదా. ఇంకా మళ్ళీ ఆయనకు తెలిసే మాట్లాడుతుండు, రేపు పొద్దుగాల స్త్రీ సమాజం వస్తుంది ఇట్లా అంటదని చెప్పేసి. అంటే అంతా నీకు తెలుసు, రేపు పొద్దుగాల ఏమవుతుంది అన్న సంగతి కూడా నీకు తెలుసు, అయినా అట్లా మాట్లాడుతున్నావు. ఇక దానికి మహిళా కమిషన్ అయితే నోటీసులు ఇచ్చిరాట. 27 తారీఖు నాడు విచారణకు రావాలని చెప్పేసి నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. సో మీరేమనుకుంటున్నారు ఈ వ్యాఖ్యల పట్ల అనేది కూడా ఒకసారి కామెంట్లలో తెలియజేయండి. ఏమనుకుంటున్నారు శివాజీ వ్యాఖ్యల పట్ల అనేది ఒకసారి కామెంట్లలో తెలియజేయండి.
మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.